ఖమ్మం జిల్లా వైరా పురపాలక ఎన్నికలకు బీఆర్ఎస్ సిపిఎం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ఆ పార్టీల ముఖ్య నేతలు వెల్లడించారు. వైరాలోని గులాబీ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, సిపిఎం జిల్లా అధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు రెండు పార్టీల నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు. పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రజలకు చేసిన మోసాన్ని వివరిస్తూ బీఆర్ఎస్ సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఎలంపేట మున్సిపాలిటీ రాజబొల్లారం తండా 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చందర్ నాయక్ తరపున ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. మన తండాలు మనం పరిపాలించాలి, మన తండాలు మనం అభివృద్ధి చేసుకోవాలని ఇవన్నీ కూడా కేసీఆర్ చేసిందక్క. 60 ఏళ్ళు కాంగ్రెస్ చేసిందక్క. ఎప్పుడైనా వాళ్ళు తండాలు చేసిరా, తండాలకు వచ్చిర్రా, తండాలకు రోడ్ వేసిర్రా, తండాలకు నీళ్ళు ఇచ్చిర్రా, తండాలకు కరెంట్ ఇచ్చిర్రా, ఏమీ ఇయ్యలేదక్క. మన తండాలను గుర్తించింది ఒకడే ఒకడు, కేసీఆర్. మనం 2 ఏళ్ల కంటే ఎవరొచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందక్క. మన మొత్తం వివాదం తెప్పించిందక్క కాంగ్రెస్. మళ్ళా మన కేసీఆర్ మళ్ళా వస్తాడు.